2025 ఐపీఎల్ ఆక్షన్కి ముందు నలుగురు ప్లేయర్స్ని రిటైన్ చేసుకుని ఆక్షన్లోకి 73 కోట్ల రూపాయల పరిస్థితి బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆక్షన్లో మొత్తం 19 మంది ప్లేయర్స్ని కొన్నారు. అండ్ ప్రెజెంట్ ఢిల్లీ స్క్వాడ్లో మొత్తం 23 మంది ప్లేయర్స్ ఉన్నారు. ఇందులో 17 మంది ఇండియన్ ప్లేయర్స్ ఉంటే 6 ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. ఇక ఢిల్లీ ఆక్షన్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే చాలా బాగుంది. వీళ్ళు పెద్ద ప్లేయర్స్ని చాలా తక్కువ అమౌంట్స్లో దక్కించుకున్నారు. కేఎల్ రాహుల్ని 14 కోట్లు, మిచెల్ స్టార్క్ని 11.75 కోట్లు, హ్యారీ బ్రూక్ని 6.25 కోట్లు, జేక్ ఫ్రెజర్ మెగార్క్ 9 కోట్లు, నటరాజన్ని 10.75 కోట్లు, అశుతోష్ శర్మని 3.8 కోట్లు, మోహిత్ శర్మని 2.2 కోట్లు అండ్ అలానే ఫ్యాఫ్ డు ప్లెసిస్ని 2 కోట్లు పెట్టుకున్నారు. అండ్ మిగతా ప్లేయర్స్ని వీళ్ళు బ్యాకప్ ప్లేయర్స్గా కొన్నారు. అండ్ వీళ్ళైతే ఆక్షన్లో చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. పెద్ద ప్లేయర్స్ని చాలా తక్కువ అమౌంట్కి దక్కించుకున్నారు. మరీ ముఖ్యంగా కేఎల్ రాహుల్ని చూసుకుంటే కేవలం 14 కోట్ల రూపాయలకే దక్కించుకున్నారు. ఆక్షన్ ముందు వరకు అయితే మనం కేఎల్ రాహుల్ 20 కోట్లు దాటి వెళ్తాడనుకున్నాం. కానీ ఢిల్లీ వాళ్ళు వాళ్ళ తెలివితే కేఎల్ రాహుల్ని కేవలం 14 కోట్లకే దక్కించుకున్నారు. అండ్ అలానే మిచెల్ స్టార్క్ చూసుకున్న లాస్ట్ సీజన్ 24.75 కోట్లకి వెళ్ళాడు. కానీ అలాంటి వాల్ క్లాస్ బౌలర్ని వాళ్ళు ఈ సీజన్లో కేవలం 11.75 కోట్లు మాత్రమే పెట్టి తీసుకున్నారు. అండ్ అలానే వీళ్ళతో పాటు హ్యారీ బ్రూక్, మెగార్క్, నటరాజన్ అండ్ అశుతోష్ శర్మలు కూడా చాలా మంచి బై. వాళ్ళు కూడా చాలా తక్కువ ధరలోనే ఢిల్లీ క్యాపిటల్స్కి వచ్చేశారు. అండ్ అలానే ఢిల్లీ మేనేజ్మెంట్లో ఉన్న వేణుగోపాలరావు గారు మాట్లాడుతూ అశుతోష్ శర్మని మేము 3.8 కోట్లకు దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మేము కేఎల్ రాహుల్ 14 కోట్లకు వచ్చాడనే దానికంటే అశుతోష్ శర్మ 3.8 కోట్లకు వచ్చాడనే దానికే మేము ఎక్కువ సంతోషంగా ఉన్నాం అని అతను చెప్పుకొచ్చాడు. లాస్ట్ సీజన్లో అయితే అశుతోష్ శర్మ ఫినిషర్గా పంజాబ్కి చాలా బాగా పర్ఫామ్ చేశాడు. సో అదే నమ్మకాన్ని ఢిల్లీ వాళ్ళు తన మీద పెట్టుకొని 3.8 కోట్లు పెట్టి కొన్నారు. ఇక ఢిల్లీ స్క్వాడ్ మొత్తం పరిశీలిస్తే వాళ్ళ దగ్గర ఒక మంచి ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ లేడు. ఫారెన్ ప్లేయర్స్ చూసుకున్నా, ఇండియన్ ప్లేయర్స్ చూసుకున్నా వాళ్ళు ఎక్కడ ఒక ఫారెన్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ని మిస్ అవుతున్నారు. వీళ్ళ స్క్వాడ్లో నటరాజన్, ముఖేష్ కుమార్ అండ్ మిచెల్ స్టార్క్ వీళ్ళు ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్గా ఉంటారు. వాళ్ళకి తోడు ఒక ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ ఉంటే వాళ్ళ టీం ఇంకా చక్కగా బ్యాలెన్స్ అయ్యేది. సో వాళ్ళు ఒక ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ లేకపోవడం వల్ల మొత్తం 5 బౌలర్స్తో వెళ్లాల్సి వస్తుంది. ఎనీవే ఈ వీడియోలో మనం ఢిల్లీ దగ్గర ఉన్న స్ట్రాంగ్ స్క్వాడ్తో ఒక ప్రాబబుల్ ప్లేయింగ్ 11ని క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెనర్స్ చూస్తే 2025 ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్స్గా కేఎల్ రాహుల్ అండ్ జేక్ ఫ్రెజర్ మెగార్క్ బరిలోకి దిగుతారు. అండ్ వీళ్ళిద్దరి కాంబినేషన్ అయితే చాలా చక్కగా ఉంటుంది. ఫ్రెజర్ మెగార్క్ మనందరికీ తెలిసిందే, భారీ హిట్టింగ్తో పవర్ ప్లేలో పెద్ద సిక్సర్లు కొట్టగలడు. అండ్ కేఎల్ రాహుల్ చూసుకుంటే చాలా క్లాస్గా ఆడే బ్యాట్స్మెన్. సో కాబట్టి ఒకరు హిట్టింగ్ చేస్తూ ఒకరు ఇన్నింగ్స్ని బిల్డ్ చేస్తే చాలా బాగుంటుంది. కేఎల్ రాహుల్ ప్రీవియస్ సీజన్స్లో చూసుకున్నా చాలా కన్సిస్టెంట్గా ఆడే ప్లేయర్. సో కాబట్టి కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్ని వీళ్ళు 14 కోట్లకే దక్కించుకున్నారంటే అది ఢిల్లీ మేనేజ్మెంట్ అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఇక కేఎల్ రాహుల్ కెప్టెన్సీ చేస్తాడంటే ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. రీసెంట్గా ఢిల్లీ మేనేజ్మెంట్లో ఒక అతను అక్షర్ పటేల్ కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నట్లు చెప్పాడు. సో కాబట్టి అక్షర్ పటేల్ ఆర్ కేఎల్ రాహుల్ ఇద్దరిలో ఎవరో ఒకరు ఢిల్లీ టీంకి కెప్టెన్గా ఉంటారు. సో కాబట్టి అది మనం అఫీషియల్గా కన్ఫర్మ్ అయితేనే చెప్పగలం. ఇక నెంబర్ 3లో చూసుకుంటే వాళ్ళు 4 కోట్లు పెట్టి రీటైన్ చేసుకున్న అన్క్యాప్డ్ ప్లేయర్ అభిషేక్ పోరెల్ ఆడతాడు. పోరెల్ అయితే లాస్ట్ సీజన్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి అపోనెంట్ టీమ్స్ కి చొక్కలు చూపించాడు. అతను లాస్ట్ సీజన్ 12 మ్యాచ్లు ఆడితే 159.51 స్ట్రైక్ రేట్ అండ్ 32.70 యావరేజ్ తో 327 పరుగులు చేశాడు. అండ్ అతని స్ట్రైక్ రేట్ అండ్ యావరేజ్ చాలా బాగుంది. అండ్ అలానే లాస్ట్ సీజన్ లో అతను మెగార్క్ కి జోడీగా ఓపెనర్ గా ఆడాడు. కానీ ఈ సీజన్ లో కేఎల్ రాహుల్ రావడంతో అతన్ని 1 డౌన్ లో ఆడించే అవకాశం ఉంది. ఒకవేళ ఢిల్లీ మేనేజ్మెంట్ దగ్గర ఏమైనా థాట్స్ ఉంటే అభిషేక్ పోరెల్ని ఓపెనర్ గా ఆడించి కేఎల్ రాహుల్ ని మిడిల్ ఆర్డర్ లో ఆడించవచ్చు. ఆ ఛాన్స్ కూడా లేకపోలేదు. సో అది ఐపీఎల్ వరకు వెయిట్ చేస్తే కానీ మనకు తెలియదు. సో ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారంగా చూస్తే మాత్రం అభిషేక్ పోరెల్ నెంబర్ 3లో ఆడతాడు. ఇక నెంబర్ 4లో చూసుకుంటే వీళ్ళ ఆక్షన్ లో కొన్న హ్యారీ బ్రూక్ ని ఆడిస్తారు. హ్యారీ బ్రూక్ అయితే చాలా మంచి క్వాలిటీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. లాస్ట్ సీజన్ లో చూసుకుంటే అతను పర్సనల్ రీజన్స్ వల్ల ఐపీఎల్ కు దూరం అయ్యాడు. కానీ 2023 ఐపీఎల్ సీజన్స్ లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఒక సెంచరీ కొట్టినప్పటికీ మిగతా మ్యాచ్ లో పెద్దగా పర్ఫామ్ చేయలేదు. ఎనీవే అతను రీసెంట్ ఫామ్ చూసి ఢిల్లీ వాళ్ళ ఆక్షన్ లో 6.25 కోట్లు పెట్టి కొన్నారు. మరీ ముఖ్యంగా హ్యారీ బ్రూక్ టెస్ట్ క్రికెట్ లో అయితే దుమ్ము దులుపుతున్నాడు. సో ఆ ఫామ్ చూసి ఢిల్లీ క్యాపిటల్స్ అతను కొనింది. సో ఇక చూడాలి హ్యారీ బ్రూక్ ఐపీఎల్ లో ఢిల్లీ టీం కి ఎలా ఆడతాడా అనేది. ఇక నెంబర్ 5లో చూసుకుంటే వాళ్ళు 10 కోట్లు పెట్టి రీటైన్ చేసుకున్న త్రిస్టన్ స్టబ్స్ ని ఆడిస్తారు. స్టబ్స్ అయితే చాలా మంచి క్వాలిటీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. ఓడిపోయే మ్యాచ్లను సైతం ఒంటి చేతితో గెలిపించగలడు. అలాంటి పవర్ హిట్టింగ్ అతని దగ్గర ఉంది. అండ్ అలానే మిడిల్ ఓవర్స్ లో ఇన్నింగ్స్ ని బిల్డ్ చేసే స్టామినా కూడా అతని దగ్గర ఉంది. అండ్ అలానే అవసరమైనప్పుడు బౌలింగ్ చేయగలడు. అండ్ అలానే వికెట్ కీపింగ్ కూడా చేయగలడు. సో కాబట్టి స్టబ్స్ ఢిల్లీ టీం కి అన్ని విధాలుగా ఉపయోగపడతాడు. సో అదే నమ్మకాన్ని ఢిల్లీ మేనేజ్మెంట్ తన పైన పెట్టుకొని 10 కోట్లు పెట్టి రీటైన్ చేసుకుంది. అండ్ అలానే అతని ప్రెజెంట్ ఫామ్ చూసుకున్నా చాలా అద్భుతంగా ఉంది. సో ఇక చూడాలి స్టబ్స్ అదే ఫామ్ ని ఐపీఎల్ వరకు కంటిన్యూ చేస్తాడో లేదో అని.
ఇక నెంబర్ 6లో చూసుకుంటే ఢిల్లీ 16.5 కోట్లు పెట్టి రీటైన్ చేసుకున్న స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ బరిలోకి దిగుతాడు. అక్షర్ పటేల్ అయితే 3 డైమెన్షనల్ ప్లేయర్, బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అండ్ 3 డిపార్ట్మెంట్స్ లో చాలా చక్కగా పర్ఫామ్ చేయగలడు. అండ్ అలానే ఫాస్ట్ గా వికెట్స్ పడినప్పుడు ఏ పొజిషన్ లో అయినా బ్యాటింగ్ చేయగల కేపబిలిటీ అతని దగ్గర ఉంది. మనం రీసెంట్ గా జరిగిన T20 వరల్డ్ కప్ లో కూడా చూసాం. అతను నెంబర్ 3లో కూడా బ్యాటింగ్ చేశాడు. సో కాబట్టి అక్షర్ పటేల్ కి అయితే టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ ఎక్కడైనా బ్యాటింగ్ చేయగల కేపబిలిటీ ఉంది. అండ్ అలానే 4 ఓవర్ల బౌలింగ్ కూడా చేయగలడు. సో కాబట్టి స్పిన్ ఆల్రౌండర్ గా అక్షర్ పటేల్ ఢిల్లీ టీమ్ కి చాలా కీలకం. ఇక నెంబర్ 7లో చూసుకుంటే వాళ్ళు ఆక్షన్లో 3.8 కోట్లు పెట్టుకున్న ఫినిషర్ అశుతోష్ శర్మ ఆడతాడు. అభిషేక్ శర్మ ఆడింది లాస్ట్ సీజన్ అయినప్పటికీ ఫినిషర్ గా చాలా చక్కగా ఆకట్టుకున్నాడు. సో కాబట్టి పంజాబ్ వాళ్ళు అతన్ని ఎందుకు రిటైన్ చేసుకోలేదో అర్థం కావట్లేదు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం అతని టాలెంట్ ని ఎక్కడా వదులుకోవాలనుకోలేదు. సో కాబట్టి అతని కోసం 3.8 కోట్లు పెట్టి తీసుకున్నారు. అండ్ అలానే లాస్ట్ సీజన్ అతని స్ట్రైక్ రేట్ చూసుకుంటే 167.26 ఉంది. అండ్ అలానే యావరేజ్ 27 ఉంది. సో ఫినిషర్ గా ఆడే ప్లేయర్ కి 167 స్ట్రైక్ రేట్ అండ్ 27 యావరేజ్ అంటే చాలా పెద్ద విషయం. సో కాబట్టి అశుతోష్ శర్మ ఫినిషర్ గా ఢిల్లీకి చాలా కీలకమైన ప్లేయర్. ఇక నెంబర్ 8లో చూసుకుంటే వాల్ క్లాస్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ బరిలోకి దిగుతాడు. అండ్ ఢిల్లీ టీమ్ కి అయితే అతనే ఈ సీజన్ లో మెయిన్ ఫాస్ట్ బౌలర్ గా ఆడబోతున్నాడు. సో కాబట్టి మిచెల్ స్టార్క్ మీద వాళ్ళ మేనేజ్మెంట్ కి ఎన్నో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అండ్ లాస్ట్ సీజన్ చూసుకున్న కేకేఆర్ అతన్ని 24.75 కోట్లు పెట్టుకునింది. కానీ ఈ సీజన్ లో చూసుకుంటే మాత్రం అతని మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. సో కాబట్టి ఢిల్లీ టీం తెలివిగా మిచెల్ స్టార్క్ ని కేవలం 11.75 కోట్లకే దక్కించుకుంది. సో ఈసారి ఐపీఎల్ యాక్షన్ లో ఢిల్లీ వాళ్ళు కొన్న బైలో ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ బై. మిచెల్ స్టార్క్ లాంటి వాల్ క్లాస్ బౌలర్ ని చాలా తక్కువ అమౌంట్ కే తీసుకున్నారు. అండ్ అతని పర్ఫార్మెన్స్ చూసుకున్న నాకౌట్ మ్యాచ్ల్లో దుమ్ము రేపుతాడు. లాస్ట్ సీజన్ లో కేకేఆర్ నాకౌట్ మ్యాచ్ల్లో ఈజీగా గెలిచిందంటే దానికి ముఖ్య కారణం మిచెల్ స్టార్క్. సో ఈసారి ఢిల్లీలో కూడా అదే పర్ఫార్మెన్స్ ఇచ్చాడంటే ఢిల్లీ టీం ఆపటం ఎవరి వల్ల కాదు. ఇక నెంబర్ 9లో వాళ్ళు 13.25 కోట్లు పెట్టి రీటైన్ చేసుకున్న వాళ్ళ స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆడతాడు. కుల్దీప్ యాదవ్ అయితే వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉన్న స్పిన్ బౌలర్. అతనికి వికెట్లు పడుతున్నాయంటే అతను ఆపటం ఎవరి వల్ల కాదు. రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో వికెట్స్ అందిస్తూ ఆపోజిట్ టీమ్ ని బ్యాక్ ఫుట్ లో పెడతాడు. సో కాబట్టి కుల్దీప్ యాదవ్ అయితే చాలా మంచి స్పిన్ బౌలర్. అండ్ అతనికి సపోర్టింగ్ స్పిన్నర్ చూసుకున్న అక్షర్ పటేల్ కూడా చాలా చక్కగా స్పిన్ బౌలింగ్ వేయగలడు. సో కాబట్టి ఈసారి ఐపీఎల్ లో ఢిల్లీ స్పిన్ బౌలింగ్ అటాక్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇక నెంబర్ 10లో చూసుకుంటే ఢిల్లీ వాళ్ళు 8 కోట్లు పెట్టి బైబ్యాక్ చేసిన ముఖేష్ కుమార్ ఆడతాడు. ముఖేష్ కుమార్ అయితే లాస్ట్ సీజన్ లో ఢిల్లీకి చాలా చక్కగా బౌలింగ్ చేశాడు. అతని ఎకానమీ 10కి పైగా ఉన్నప్పటికీ కన్సిస్టెంట్ గా వికెట్లు తీసి పెట్టాడు. అతనాన్ని కేవలం 10 మ్యాచ్ల్లోనే ఢిల్లీ టీమ్ కి 17 వికెట్లు తీసి పెట్టాడు. సో కాబట్టి అతని దగ్గర వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉంది కాబట్టి ఢిల్లీ టీం అతన్ని 8 కోట్లు పెట్టి బైబ్యాక్ చేసింది. సో అదే ఫామ్ ని ఈసారి ఐపీఎల్ లో కూడా కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి. ఇక ఫైనల్ గా నెంబర్ 11లో చూసుకుంటే ఢిల్లీ డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అయిన టీ నటరాజన్ బరిలోకి దిగుతాడు. నటరాజన్ అయితే ప్రీవియస్ సీజన్స్ లో ఎస్ఆర్హెచ్ టీమ్ కు ఆడాడు. కానీ ఈ సీజన్ లో చూసుకుంటే నటరాజన్ ని వాళ్ళు బయటకు వదిలేశారు. సో కాబట్టి ఢిల్లీ వాళ్ళు అతని ఆక్షన్ లో 10.75 కోట్లు పెట్టుకున్నారు. నటరాజన్ దగ్గర అయితే డెత్ ఓవర్స్ లో బౌలింగ్ చేయగల కేపబిలిటీ ఉంది. సో అతను రీసెంట్ టైమ్స్ లో చాలా సెన్సేషన్ గా మారాడు. ఐపీఎల్ లో చూసుకున్న అండ్ ఇండియన్ టీమ్ లో చూసుకున్న చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. సో కాబట్టి ఫ్యూ ఇయర్స్ అగో అతని పేరు మారుమ్రోగిపోయింది. సో రీసెంట్ గా చూసుకుంటే అతని ఇంజురీలతో కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. సో ఆ ఉద్దేశంతోనే ఎస్ఆర్హెచ్ వాళ్ళు అతన్ని బయటికి రిలీజ్ చేసి ఉండొచ్చు. ఎనీవే నటరాజన్ దగ్గర అయితే డెత్ ఓవర్స్ లో బౌలింగ్ చేయగల కేపబిలిటీ చాలా ఉంది. కన్సిస్టెంట్ గా యార్కర్స్ బౌల్ చేస్తూ బ్యాట్స్మెన్స్ ని బాగా ఇబ్బంది పెట్టగలడు. సో కాబట్టి ఢిల్లీ వాళ్ళు డెత్ బౌలింగ్ స్పెషలిస్ట్ గా నటరాజన్ కి అంత అమౌంట్ ఇచ్చి కొన్నారు. సో ఇక చూడాలి నటరాజన్ డెత్ బౌలింగ్ లో ఢిల్లీకి ఎలా బౌలింగ్ చేస్తాడో అని. సో ఇంతవరకు చూసుకుంటే ఢిల్లీ టీం చాలా బ్యాలెన్సింగ్ గా ఉంది. మనం ముందు చెప్పుకున్నట్టే వీళ్ళ టీంలో ఒక ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ లోటు ఉంది. ఎందుకంటే ఈ టీంలో మనకి 5 స్పెషలిస్ట్ బౌలర్స్ కనబడుతున్నారు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మిచెల్ స్టార్క్, ముఖేష్ కుమార్ అండ్ టీ నటరాజన్. వీళ్ళ 5 ఢిల్లీ టీంలో మనకి కీలకమైన బౌలర్ గా కనబడుతున్నాడు. అండ్ అలానే వీళ్ళకి తోడు 6 బౌలింగ్ ఆప్షన్ గా ఉంది స్టబ్స్ ఒక్కడే. స్టబ్స్ కి అయితే బౌలింగ్ లో అంత ఎక్కువగా అనుభవం లేదు. ఎప్పుడో 1-2 ఓవర్ల బౌలింగ్ చేయగలడు. అది కూడా అతనికి కలిసి వచ్చే పిచ్చుల్లో మాత్రమే 1-2 ఓవర్ల బౌలింగ్ చేయగలడు. లేదంటే అతనికి బౌలింగ్ చేసే అవకాశం కూడా రాదు. సో కాబట్టి ఢిల్లీ వాళ్ళైతే ఈసారి ఐపీఎల్ లో 5 స్పెషలిస్ట్ బౌలర్స్ తోనే వెళ్ళాలి. వాళ్ళ బౌలర్స్ ఎక్స్పెన్సివ్ గా మారినా వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. అండ్ అలానే వీళ్ళ దగ్గర ఇంకో ఆప్షన్ ఉంది. మోహిత్ శర్మని ఇంపాక్ట్ ప్లేయర్ గా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్ గా యూజ్ చేసుకుంటే వాళ్ళ బ్యాటింగ్ డెప్త్ తగ్గిపోయింది. సో కాబట్టి నాకు తెలిసినంత వరకు ఇంపాక్ట్ ప్లేయర్ గా మోస్ట్లీ సమీర్ రిజ్వీని ఆడిస్తారు. అందులో ఏమాత్రం డౌట్ లేదు. సో ఇది 2025 ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ స్ట్రాంగ్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11. సో నాకు తెలిసినంత వరకు అయితే ఒక ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ ని తప్పించి వాళ్ళ ప్లేయింగ్ 11 చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఒకవేళ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ ఉండుంటే సమీర్ రిజ్వీ ప్లేస్ లో అతను ఆడించుకోవచ్చు. సో ఆ ఒక్క లోటు తప్పించి వాళ్ళ ప్లేయింగ్ 11 చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది. అండ్ అలానే బ్యాకప్ ప్లేయర్స్ కూడా పర్వాలేదు. సో ఇది 2025 ఐపీఎల్ లో నాకు అనిపిస్తున్న ఢిల్లీ స్ట్రాంగ్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11. అండ్ మీ ప్లేయింగ్ 11 ఏదో కింద కామెంట్ చేయండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.